ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఎన్నికల వేడి కొనసాగుతుంది. ఎందుకంటే రేపు మార్చి ఏప్రిల్ నెలలో ఏ క్షణాన్ని ఎన్నికలు ఉండవచ్చని ఎన్నికల కోడ్ అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి IVF విధించే అవకాశం ఉందన్న నేపథ్యంలో అయితే ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఎన్నికల వేడి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే జనసేన పార్టీ నాయకులు ఇరువురు కలిసి కొన్ని టికెట్లను అయితే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో నర్సీపట్నం నియోజకవర్గానికి చెంది చింతకాల అయ్యన్న పాత్రులనే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడడం జరుగుతుందని వాళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ ఆవిర్భావం నుంచి 1983 నుంచి కూడా చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఇక్కడ సుమారు 5 పర్యాయాలు అయితే ఎమ్మెల్యేగా అయితే ఆయన కొనసాగారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమా గణేష్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి విజయఖాతను ఎగరవేస్తారనేది నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన ప్రజలను అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం అయితే నర్సీపట్నం నియోజకవర్గంలో ఎన్నికల వేడైతే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అయితే నర్సీపట్నం నియోజకవర్గానికి చింతకాల అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యే టికెట్ అయితే అభ్యర్థిగా అయితే ఆయన ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో నర్సీపట్నం నియోజకవర్గంలో ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి రేపు రానున్న ఎన్నికల్లో? నర్సీపట్నం ఎన్నికలు దాదాపు ఏకపక్షంగా 2024లో జరుగుతాయంటలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు 2019 నుంచి 2024 వరకు ఒక్కసారి అవకాశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఈ రాష్ట్ర ప్రజలు మరి యుద్ధం ఏ విధంగా చేస్తారో రాజశేఖర రెడ్డి కొడుకు కాదా అని ఆయనకు అవకాశం ఇస్తే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలను నెట్టేట ముంచేసి బంగాళాఖాతంలో కలిపేసే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు చదువుకున్న వ్యక్తులకి ఒక్క కంపెనీ కూడా రాలేదండి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక బీటెక్ చేసిన స్టూడెంట్కి అయితేమి, లేకపోతే ITI చేసిన స్టూడెంట్కి అయితేమి, లేకపోతే గ్రూప్ 2 పోస్టులు అయితేమి, గ్రూప్ 1 పోస్టులు అయితేమి, లేకపోతే DSC అయితేమి, మరి ఏ ఇతర పోస్టులు చూసుకున్నా సరే నీళ్ళుగా కనిపిస్తున్నాయండి. ఇటీవల 6,100 పోస్టులు ప్రకటించారండి. దాదాపు చంద్రబాబు నాయుడు హయాంలో DSC తీసిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క DSC కూడా ప్రకటించలేదు ఈ 5 సంవత్సరాల్లో. ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ యొక్క 2024 సాధారణ ఎన్నికల నెపంతో ఈ 6,100 DSC పోస్టులను ప్రకటించారు. కానీ దాదాపు DSC రాసే ప్రతి అభ్యర్థికి అర్థమైపోయింది ఇది ఎన్నికల స్టంటు. జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నాడు, నిరుద్యోగులను అట్టేట ముంచుతున్నాడు అని ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయిందండి. దాదాపు అయ్యన్న పాత్రుడు గారిని ఏకపక్షంగా నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలు ఎన్నుకోవడానికి సిద్ధపడ్డారు. ఎందువల్లంటే దాదాపు 2019లో తెలుగుదేశం పార్టీ 23 సీట్లతో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలోనే కాకుండా యావత్ నవ్యాంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ ఉత్తేజం తీసుకొచ్చిన ముఖ్య నాయకుల్లో ప్రథముడు అయ్యన్న పాత్రుడు గారండి. అలాంటి అయ్యన్న పాత్రుడు గారిని నర్సీపట్నం ప్రజలు 2019లో కోల్పోవడం ఎంతో ఈరోజు బాధపడుతున్నారు, చింతిస్తున్నారు. అయ్యన్న పాత్రుడు గారు లాంటి వ్యక్తిని మేము కోల్పోయామా? మాకు జరగవలసిన పనిష్మెంట్ ఇప్పటికే జరిగిపోయింది. 2024లో అయ్యన్న పాత్రుడు గారు రావడంతో ఈ రాష్ట్ర మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆ మంత్రివర్గంలో మళ్ళీ అయ్యన్న పాత్రుడు గారు కీలక శాఖలో అధిరోషించి మరి ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు నర్సీపట్నం అభివృద్ధిని కూడా మరి పైనంపజేస్తారు. ఆల్రెడీ నర్సీపట్నం వైద్య విద్యా రంగాల్లో అభివృద్ధి చెందిందంటే దానికి తార్కాణం అయ్యన్న పాత్రుడు గారు. అదేవిధంగా 2014 నుంచి 2019 మధ్యలో ఆయన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న టైంలో దాదాపు 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయడం జరిగిందండి. అదే సమయంలో మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి కూడా అయ్యన్న పాత్రుడు గారు అవార్డు స్వీకరించడం జరిగింది. మరి ఈ ఎమ్మెల్యే గారు నేను అడుగుతున్నాను, ఎమ్మెల్యే గారు మీరు అయ్యన్న పాత్రుడికి ఏమాత్రం సరిసాటి కాదు. ఎందువలనంటే అయ్యన్న పాత్రుడు గారు దాదాపు 2014 నుంచి 2019 మధ్యలో దాదాపు 2,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఈ నర్సీపట్నం నియోజకవర్గానికి చేపట్టడం జరిగింది. ముందు అందరికీ నమస్కారం అండి. అయితే ఇప్పుడు నర్సీపట్నం ప్రజలందరూ కూడా ఇందాక మన గత చెప్పినట్టు అయ్యన్న పాత్రుడు గారు ఫస్ట్ ఓడించాం, ఎంతోమంది బాధపడుతున్నారు. రానున్న రోజుల్లో అయ్యన్న పాత్రుడు గారిని మంచి మెజార్టీతో గెలిపించాలి, నర్సీపట్నం నియోజకవర్గం డెవలప్మెంట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. తర్వాత ఇటు ప్రజల ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి
తిక్కువ ఇల్లు ఇస్తాము, అప్పుడు చంద్రబాబు గారు కట్టిన ఇల్లులు ఇస్తే ఎవరో డబ్బులు కట్టకంటే నేను వచ్చిన తర్వాత మీకు అందరూ ఫ్రీగా ఇచ్చేస్తాను అని దుర్గమ్మ సాక్షిగా అభిషేకం చెప్పాడు. అయితే ఈ రోజు వరకు కూడా ఎంతోమంది పేద ప్రజలందరూ కూడా ఇల్లులు ఇస్తారు అని ఆ రోజు 1,00,000 రూపాయలు, 50,000, 5,000 కూడా కట్టారు. పాప అప్పు సబ్బు చేసి కట్టారు. ఆ మాట మర్చిపోయాడు ఆయన. ఈ రోజు ఆ ఇల్లులు అలా ఎంతో శుభ్రంగా కట్టిన ఇల్లులు ఎందుకు పనికిమాలుగా ఉండిపోయి వేళ ఆ మాట తప్పాడు. ఈవేళ అందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు. మేము డబ్బులు కట్టాము, ఇప్పుడు ఆ ఇల్లులు ఇవ్వకపోతే తిరిగి తీసేసుకుంటున్నాం అంటున్నారు. మరి ఎక్కడ చూసినా రోడ్డు లేదు, వీధుల్లో డ్రైనేజీలు లేవు, మున్సిపాలిటీ కూడా పట్టించుకోలేదు. నర్సీపట్నం ఉమాశంకర్ గణేష్ ఎమ్మెల్యే కూడా ఊరిని పట్టించుకోవడం మానేశాడు. ఎంతసేపు చూసినా వీళ్ళు మున్సిపాలిటీ సంబంధించిన జానా పెట్టుడు రోడ్లు వేయడం, దాన్ని పెద్ద ఆర్భాటం చేసి చూపించడం. ఇప్పుడు అభిషేకలు వేశాడు. అభిషేకం నుంచి బ్యాంక్ వరకు రండి రోడ్డు, ఇంకా అంతవరకు రోడ్డు ఉంది, రోడ్డు లేవా? ఆ చేత వదిలేశాడు, అక్కడితో ఆడిపోయింది అది. ఇప్పుడేమో కొత్త వీధి పెట్టాడు. కొత్త వీధిలో చిన్న ముక్కేశాడు. అది ఎక్కడ పెట్టారు? ఈ శ్మశానం రోడ్డు, ఆ చెరువు కొట్టినంత పెట్టారు. అది కూడా మన ఊళ్ళో లేదు. అక్కడ ఈ కొత్త వీధి చివరి లేదు. మయానంత ముక్క తీసి దాన్ని జానాభారం చెప్తాడు ఈ గణేష్ గారు. ప్రజల్ని ఇలా మోసం చేస్తున్నారండి. ఈ ప్రభుత్వం ఎవరు నమ్ముతారు? సిద్ధమన్నారు, సై మేము సై అంటున్నాం. తెలుగుదేశం సై, రాష్ట్ర ప్రజలు కూడా సై అంటున్నారు, సై అంటున్నారు. మీరు ఎప్పుడు ఎలక్షన్ పెట్టు ఆ రోజే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తాం, పెట్ల గణేష్ ఇంటికి పంపిస్తామని సై అని ప్రతి విద్యార్థి ప్రతి ఓటర్ కూడా మౌనంగా ఉన్నారు. ఏమంటే అడిగేమనుకోండి కేసులు, అడిగితే కేసులు. మామూలుగా సామాన్య మానవుడు ఈ రోడ్డు పైన కొట్లు పెట్టుకున్న వ్యక్తులు కూడా అడిగితే ఆ షాపు తీసేస్తున్నారు. అందుకని ప్రతి వ్యక్తి కూడా ఈరోజు అందరూ భయపడి కామ్గా ఉన్నారు. నీవు ఎక్కడ చెప్తావు, ఓడితో సమాధానం బుద్ధి చెప్తామని ప్రజలందరూ కంకణం కట్టుకున్నారు. జై తెలుగుదేశం. నమస్కారం అండి. నేను ఈరోజు ఒక సామాన్య పౌరునిగా ఈ రాష్ట్రంలోని ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క పాలన గురించి, అలాగే ఇప్పుడు జరగబోయే ఎన్నికల గురించి కూడా నేను ప్రస్తావించడం జరుగుతుందండి. అయితే ఈరోజు ఈ గత ప్రభుత్వంలో మన టీడీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రం ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వాళ్ళ తండ్రి గారి యొక్క పరిపాలన దక్షతను చూసి ప్రజలు ఒకసారి అవకాశం ఇవ్వండి అని మన జగన్మోహన్ రెడ్డి గారు అడగడం వల్ల అతని యొక్క సరే తండ్రి గారి యొక్క పుత్రుడు కాబట్టి అతనికి ఒక అవకాశం ఇచ్చి చూశారు. అయితే ఇతను ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రజావేదిక అంటే ప్రజల కోసము నిర్మించిన ఒక ప్రజావేదికను దాన్ని కూల్చివేయడం జరిగింది. అంటే ఈ ఎవరి డబ్బులండి? ప్రజల డబ్బులు. ప్రజల డబ్బులతో ఏ అధికార నాయకులైనా సరే వాళ్ళ యొక్క డబ్బులతో వాళ్ళ సొంత నిధులతో ఎవరు కూడా కట్టరు. ఇది ప్రజల యొక్క డబ్బులతోటి, వాళ్ళ యొక్క నిధులతో ఏదైతే డబ్బులు ఉన్నాయో గవర్నమెంట్ డబ్బులు, వాటితోటి ఆ నిధులతో ఇవి కట్టడం జరుగుతుంది అని. అయితే ఈ ప్రజావేదిక అనేది ఈ సామాన్య సమావేశాల కోసం అనేది దీన్ని అనేది కట్టడం జరిగింది. కానీ ఈ ముఖ్యమంత్రి గారు మొదటనే ప్రజావేదికనే కూల్చివేశారు. అంటే ప్రజల యొక్క నమ్మకాన్ని ఇతను ఏదో చేస్తారని అనుకున్న దాన్నే కూల్చివేశారు. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారిని ప్రజలు ఎలా నమ్ముతారండి? దాంతోపాటు ఫస్ట్ తర్వాత వీళ్ళు చేసింది ఏంటంటే అతిపెద్ద తప్పు ఇసుక గురు. ఇసుక అనేది ఇసుక మీద పడ్డారు. అసలు ఇసుక గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానీ ఒక సామాన్యంగా దొరికేది ఇసుక. దానివల్ల ఆ ఇసుక వల్ల అనేక దానికి ముడిపడి కొన్ని అనేక సంస్థలు ఉంటాయి. ఐరన్ కానీ అలాగే రకరకాల ఈ సంస్థలు ఉంటాయి. ఆ సంస్థలు ఏ చేస్తున్నాయో అవన్నీ కూడా భ్రష్టు పట్టిపోయాయి. అలాగే కూలి పనులు చేసుకునే వాళ్ళకి కూడా సరైన ఇది లేకుండా ఎవరైతే ఈ తాపి మేస్త్రులు ఉన్నారో, ఇలాగే కూలి పనులు చేసుకున్న వాళ్ళు ఎవరికి కూడా పనులు లేకుండా చాలా కాలం, ఒక 2 సంవత్సరాల కాలం చాలా వరకు బాధలు అనుభవించారండి. కట్టుకోవడానికి ఇల్లు లేవు, మేస్త్రి అలాగే సిమెంటు దొరక్క అలాగే చాలా విధాలుగా ఇబ్బందులు పెట్టారండి. మా నర్సీపట్నం నియోజకవర్గానికి వస్తే కనుక ఈరోజు పెట్ల ఉమాశంకర్ గారు అతను ఏంటంటే ప్రతిదీ కూడా అభివృద్ధి అనే పదంలో అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడం. అది ఎవరిచ్చారండి? ఈ యొక్క ప్రజల యొక్క సొమ్ముతోటి ఇక్కడ ఆస్తులు తాకట్టు పెట్టి ఆ గవర్నమెంట్ యొక్క ఏదైతే ఉన్నాయో ఆస్తులు వైజాగ్లోని
వైజాగ్లోనున్న 2500 ఎకరాలు తాకట్టు పెట్టి, అలాగే కాకినాడ పోర్టులు తాకట్టు పెట్టి, అన్ని తాకట్టు పెట్టి సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు. అలాగే అప్పులు అయ్యి అక్కడ ఇక్కడ అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. అప్పు చేసి సంక్షేమ పథకాలు ఇస్తే అదేం అభివృద్ధి అండి? ఫ్యాక్టరీలు తీసుకురావాలి, కొత్తగా ఏదైనా దానికి సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ప్రజల యొక్క గవర్నమెంట్ యొక్క రెవెన్యూని పెంచి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తే అది అభివృద్ధి అండి. అంతేగాని అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు ఇస్తే అది అభివృద్ధి కాదండి. అది గమనించుకోవాలి ప్రజలు. అలాగే ఈ నర్సీపట్నం నియోజకవర్గంలోని కూడా ప్రతిదీ కూడా అయ్యన్న పాత్ర గారు ఏదైతే శంకుస్థాపన చేసి నిధులు కేటాయించి వదిలేశారో ఆ నిధులతోటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ రీఓపెనింగ్ చేసి అవి కూడా పూర్తిగా దాన్ని చేయకుండా మధ్యలోని పనులు చేసి ఈరోజు రోడ్డు వైండింగ్లు కానీ, అలాగే ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి గుడి నుంచి ఆర్షిఎం స్కూల్ వరకు రోడ్డు అన్నారు. అది వచ్చి నిధులు ఆల్రెడీ దానికి మన అయ్యనపాత్ర గారు నిధులు శాంక్షన్ చేశారు. దాన్ని వచ్చినామంటే అవన్నీ ఆపేశారండి. ఆపేసి ఇప్పుడు మళ్ళీ అవి స్టార్ట్ చేస్తున్నారు. అసలు రోడ్డే అవ్వలేదు, రోడ్డు వైండింగ్లు కూడా అవ్వలేదు. కానీ మేము చేసిన వాటికే శంకుస్థాపన చేసి ఇది అభివృద్ధి అని చెప్తున్నారు. ఇది అంతవరకు అనేది గమనించుకొని ఇప్పుడు ప్రజలు కూడా వీటిలన్నీ మన నర్సీపట్నం నియోజక ప్రజలు కూడా గమనించుకొని రానున్న రోజుల్లో మన అయ్యన్ పట్ల ఉమాశంకర్ గారిని యొక్క అభివృద్ధి చూస్తాం కాబట్టి అతను ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో అందరూ ప్రజలకు తెలుసు. మనం చెప్పాల్సిన అవసరం లేదు. సంక్షేమ పథకాలు 10 మందికి ఇచ్చి 1000 మందికి ఇచ్చుకున్నా చెప్పుకునే ప్రభుత్వం ఇది. కాబట్టి రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పి ఈ టీడీపీ మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నారో అతని యొక్క ఔన్నత్యాన్ని గెలిపించుకొని అతని యొక్క సామర్థ్యంతో రేపు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఒక మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని నమ్మకంతో సెలవు తీసుకున్నాను. సంవత్సరం గాను రేపు ఎలక్షన్లకు గాను ఇప్పటికే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి మీ నర్సీపట్నం నియోజకవర్గానికి అయ్యన్న పాత్రుడిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఆయన విజయం ఎలా ఉంటుంది? ఏ పార్టీ వారు విజయకేతం ఎక్కడ వేస్తారు? టీడీపీ అండి. 30,000 ఓట్ల పైనే టీడీపీ రావడం జరుగుతుందండి. అలాగే జనసేన టీడీపీ రెండు సమానతంగా వెళ్ళి 30,000 ఓట్ల మెజార్టీతో అయ్యన్న పాత్రుడు గారు గెలవడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు ఉన్న 2019లో ఎన్నికైన ఈ పెట్ల ఉమా గణేష్ వైసీపీ తరఫున ఎన్నికయ్యారు కదా, చాలా అభివృద్ధి చేసామని చెప్తున్నారు కదా. ఈ అభివృద్ధి నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా ఓడిపోతారని మీరు అంటున్నారా ఏంటి? అసలు చూస్తున్నారు కదండి అభివృద్ధి ఏ విధంగా ఉందో, ఏ తోల నుంచి ఎలా వెళ్తుందో అందరూ కళ్ళు పెట్టి చూస్తున్నారు కదండి. అందరికీ తెలుసండి పెట్ల ఉమాశంకర్ గారు, గణేష్ గారు ఎలా చేస్తుంది అన్నది అందరికీ తెలుసు కదండి.